स्वागतम्। ओम श्री अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्उन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। गुरवे गौरचन्द्राय राधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। श्रील प्रभुपाद की जय, श्रीमद्भगवद्गीता की जय, समस्त भक्त कोट वृंद की जय। हरे कृष्ण। సో మనము భగవద్గీతని మనము అందరి యొక్క ఆశీర్వాదాలతో మనము చర్చించుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా మనము నిన్న 58వ శ్లోకము చర్చించాము కొద్దిపాటిగా. ఈ 57, 58, 59 ఈ శ్లోకాలన్నీ దాదాపు అన్నీ కూడా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఆ 3 శ్లోకాలని మనము ఒకేసారి చర్చించుకోవడానికి మనం నిశ్చయించుకున్నాం, పరమాత్మ నిర్ణయించుకున్నారు. అలాగే నిన్న మనము షడూర్ముల గురించి చెప్పుకున్నాము. సో వీటిని మనము అతీతం చేసుకోవాలి. అవి మన ప్రాణానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది, అలాగే శరీరానికి సంబంధించింది. సో ఈ మూడింటిని కూడా మనము అధిగమించాలి అని పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. ప్రాణానికి సంబంధించి క్షుత్విపాసలు అంటే ఆకలి దప్పులని అనే బాధని మనం అర్థం చేసుకొని దాన్ని కొద్దిగా అధిగమించడానికి ఈ జ్ఞానంతో మనం ప్రయత్నం చేయాలి. అలాగే మనసుకు సంబంధించినటువంటి శోకమూర్ఛనలు, సో మనసుకి ఎప్పుడు కూడా ఆనందము వస్తుంటుంది, దుఃఖము వస్తుంటుంది. కాబట్టి ఆ రెండింటినీ కూడా మనము అధిగమించాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, బాధని సంతోషాన్ని రెండింటినీ కలిపేస్తున్నారు. అది మనం బాగా గమనించాలి. అవునా కదండి? అలాగే శరీరానికి సంబంధించినటువంటి వచ్చే బాధలు ఏవంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి. జన్మ వస్తుంది, అది బాధ అని చెప్పారు. మృత్యు, అది కూడా చాలా బాధాకరమైనది. జర అంటే వృద్ధాప్యం. వృద్ధాప్యం వల్ల కూడా మనకు చాలా అవస్థలు వస్తాయి, అది కూడా. అలాగే వ్యాధి, మనకు జబ్బు చేసినప్పుడు రకరకాలుగా మనకు జబ్బులు చేస్తూ ఉంటాయి. ఈ 4ంటిని కూడా, ఈ 4 దేనికి కలుగుతాయంటే శరీరానికి. కాబట్టి ప్రాణానికి, మనస్సుకి, శరీరానికి సంబంధించినటువంటి ఈ శోకాలని, సుఖమైన సంతోషం రెండింటినీ కలిపేస్తున్నాం. ఎందుకంటే సుఖం వల్ల కూడా బాధ అనేది వస్తుందని మనం ఇదివరకే అవగాహన చేసుకుని ఉన్నాము. కాబట్టి ఆ రెండింటినీ ఒకటిగానే భావించి వాటిని మనము అధిగమించాలి. అధిగమించడానికి మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ పోవాలి. ఒకేసారి అధిగమించాలి అనేటువంటి ఆ తాపత్రయం, టెన్షన్ అవసరం లేదు. కొద్దిగా మనము సాధన చేస్తూ ఆ స్థితికి మనం చేరుకోవాలని మనము పరిశ్రమించాలి. అలాగే మనం సంపాదించినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది మనము సుఖం రూపంలో వెళ్ళిపోతుంది. అంటే ముందు జన్మలో మనం చేసినటువంటి పుణ్యం కావచ్చు, ఇప్పుడు మనం చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు కావచ్చు, వాటి వల్ల వచ్చేటటువంటి సుఖాలని అనుభవించేస్తాం. ఆ పుణ్యం వల్ల మనం తరించము. అది ఎందుకు చెప్తున్నాము అంటే పుణ్యం వల్ల మనకు సుఖం వస్తుంది. ఆ సుఖం వెళ్ళిపోతేనే, అంటే మన దగ్గర డబ్బులు సంపాదించామనుకోండి, బ్యాంకులో వేసాము, ఆ డబ్బులు బ్యాంకులో వేసిన తర్వాత అలానే పెట్టేసుకుంటామా? దాన్ని ఖర్చు అయిపోతుంది కదండి. కాబట్టి ఖర్చు అయిపోతుంది మన అవసరాలు. అలాగే పుణ్యం అనేది సుఖం రూపంలో వెళ్ళిపోతుంది, తప్పకుండా అనుభవించేస్తాం. మరి పాపం అనేది అంటే కష్టాలు, అప్పు చేసామనుకోండి, అప్పును ఏం చేయాలి? మనము తీర్చాలి. తీర్చకపోతే ఎవరు ఊరుకోరు కదండి. కాబట్టి ఈ పుణ్యము, పాపం అనేది ఒకటి సుఖం రూపంలో వెళ్ళిపోతుంది, 2 బాధల రూపంలో వెళ్ళిపోతాయి. 2 వెళ్ళిపోతాయి. ఈ రెండింటి వల్ల మనకు ప్రయోజనం అనేది చేకూరదు. ఏ ప్రయోజనం? ఉత్తమ ప్రయోజనం. ఏ ప్రయోజనం అంటే ఉత్తమ ప్రయోజనం, అత్యున్నత ప్రయోజనం అనేది ఈ 2 కూడా, ఈ సుఖము, దుఃఖము 2 కూడా చేయలేవు. అత్యున్నత ప్రయోజనాన్ని చేకూర్చలేవు అని చెప్తున్నారు. సుఖం క్షయాయ పుణ్యశ్చ దుఃఖం పాపశ్చ మారిష తస్మాత్ సుఖక్షయే హర్ష కర్తవ్యం సర్వదా బుధై. ఇంత బాగా చెప్తున్నారు చూడండి. ఈ శ్లోకాన్ని మనము
గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేద్దాము, మననం చేద్దాము. అప్పుడు ఇది చేకూరేటటువంటి ప్రయోజనం అత్యున్నతమైనటువంటి స్థాయికి మనల్ని తీసుకెళ్తుంది. ఇవి చిన్న చిన్న మార్గాలే, కానీ వీటి వల్ల కలిగేటటువంటి ఫలితము చాలా గొప్పది అని చెప్తున్నారు. కాబట్టి సుఖం క్షయాయ పుణ్యస్య, పుణ్యం వల్ల సుఖం వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏమన్నారు, దుఃఖం పాపస్య మార్ష, పాపాలన్నీ కూడా దుఃఖం రూపంలో వెళ్ళిపోతాయి. మరి మనం ఏం చేయాలి? మన కర్తవ్యం ఏమి అంటే, మనం వివేకవంతుడు ఎవరైతే తెలివి కలిగిన వారో, బుద్ధి కలిగిన వారో, జ్ఞానాన్ని కలిగిన వారో వాళ్ళు ఏం చేస్తారు? సుఖరహిత స్థితిని కోరుకుంటారు. అయ్యా, నాకు ఈ ప్రాపంచిక సుఖము అవసరం లేదు, ఆ ప్రాపంచిక వస్తువులు ఇచ్చేటటువంటి సుఖము నాకు అవసరం లేదు అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటే, అనే లక్ష్యాన్ని కలిగి ఉంటే సరిపోదు. సుఖం వచ్చింది అనుకోండి, ఓకే వచ్చింది పర్వాలేదు, కానీ దాంతో మనము బంధము ఏర్పరచుకోకూడదు. ఇప్పుడు వైర్లు ఉన్నాయనుకోండి, వైర్కి బల్బుకి కనెక్షన్ ఇస్తారు, అవునా కదండి? 2 వైర్లు ఇలా అతుక్కొని ఉంటాయి. ఆ 2 వైర్లు ఏంటంటే, ఇది ప్రాపంచిక సుఖాలు, ఇది ఆత్మ. మనం ఆ రెండిటి యొక్క మధ్య బంధాన్ని కట్ చేయాలి. అదే మనం అడుగుతున్నాం. అక్కడ మనకు వైరాగ్యం రావాలి, వస్తువుల మీద వైరాగ్యం రావాలి. వస్తువుల మీద వైరాగ్యం అంటే ఏంటి? ప్రాపంచిక విషయాల మీద వైరాగ్యం అంటే ఏంటి అంటే, అవి మనతోనే ఉంటాయి, కానీ దాని మీద మనము ఆసక్తిని, ఆ కనెక్షన్ని కట్ చేసుకోవాలి, ఆ బంధాన్ని కట్ చేసుకోవాలి. వాటితోనే ఉండాలి, అవసరమే. ఇప్పుడు ఈ మైక్ ఉంది, దీన్ని నేనేం చేస్తున్నాను? ఒక మంచి ప్రయోజనం కోసం వాడుకుంటున్నాం. దీంట్లో పాటలు పాడవచ్చు, సినిమా పాటలు పాడవచ్చు, ఇంకే విధంగా అయినా మనం మంచి విషయాలకి చెడు విషయాలకి రెండింటికి ఉపయోగించవచ్చు. నేను నాకు ఇష్టమైన విషయాల కోసం నేను ఇది ఉపయోగిస్తున్నానని ఈ మైక్ నేను అన్నిటి దగ్గరికి తీసుకెళ్ళలేను కదా. దీని మీద తాపత్రయాన్ని పెంచుకోవచ్చా? పెంచుకోలేదు. అలాగే ఇల్లు కూడా, ఈ ఇల్లు నాది 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 నాది, నేనే కట్టాను, నా శక్తి ద్వారా నేను కట్టాను, నాకే సొంతం, నా వారికే సొంతం అని ఎన్ని రోజులు, ఎంతకాలం నేను అనుకుంటానో కదా. మరి ఇప్పుడు చెప్పినటువంటి వాక్యానికి ఈ ఉదాహరణకి సరిపోతుందా? అలాగే ఏ వస్తువు అయినా సరే, ఏ మనిషి అయినా సరే, ఎటువంటి భౌతికమైన సుఖమైన, భోగమైన, సంపదైనా, ఎటువంటిదైనా దీనితో సమానం అనుకున్నాం. ఇది అన్నిటి కూడా అనాత్మాని పక్కన పెట్టేసేయాలి. మరి వాటి అవసరం మనకు లేదంటే ఉంది, అవి మనకు కావాలి. దేనికి కావాలి? మన ప్రయోజనాన్ని చేకూర్చేది. ప్రతి వస్తువు, ప్రతి మనిషి, ప్రతి జీవి కూడా మన అత్యున్నత ప్రయోజనం కోసమే ఉపయోగించాలి. ప్రయోజనం కోసం ఉపయోగించాలి, కానీ ఆ ప్రయోజనం దేన్ని చేకూర్చాలి? అత్యున్నత ప్రయోజనాన్ని. ఆ వస్తువు నుంచి మనకు లాభం రావాలి. ఎలాంటి లాభం రావాలి? తాత్కాలికమైన లాభమా? ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ ఉంది, ఈ మొబైల్ ఫోన్ని నేను తాత్కాలిక సుఖం కోసం ఉపయోగించుకుంటానా, శాశ్వత సుఖం కోసం, ఆనందం కోసం ఉపయోగించుకుంటానా? తాత్కాలికంగా నాకేం ఉపయోగపడుతుంది, కానీ శాశ్వతమైనటువంటి ఆనందం కోసం నేను ఉపయోగించుకోవాలి. ఆ విధంగా ఈ మొబైల్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఏ వస్తువైనా, ఏ మనిషి అయినా, ఏ బంధుత్వమైనా, ఏ రక్త సంబంధమైనా, ఎటువంటి మిత్రుడైనా అందరినీ కూడా ఈ కేటగిరీ కింద లెక్క పెట్టేయాలి. అందరినీ కూడా ఈ కేటగిరీలో ఉంచేయాలి. అర్థమవుతుంది కదండి? మనం రకరకాలుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎన్ని ఉదాహరణలు వీలైతే అన్ని ఉదాహరణలు తీసుకుంటున్నాము. ఎందుకంటే అండి, ఎన్ని ఉదాహరణలు ఎందుకు చెప్పుకున్నాం? ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పుకున్నాం? ఇన్ని సిద్ధాంతాల ద్వారా ఎందుకు చెప్పుకున్నాం? ఎవరికి చెప్పుకుంటున్నాం? ఎవరికి చెప్పుకుంటున్నాం? ఎవరికి చెప్పుకుంటున్నాం? ఆత్మకు చెప్పుకుంటున్నామా? మనసుకు చెప్తున్నామా? ఎవరికి చెప్పుకుంటున్నాం? ఇవన్నీ కూడా చెప్పాలి. ఇప్పుడు మీరు ఒక్కొక్కరికి చెప్పాలి. నాకు ఈ గుంపులో అర్థం కావడం లేదు. ఆత్మకు చెప్తున్నామా? మనసుకు చెప్తున్నామా? ఫస్ట్ మనసుకే అంటారా? మనసుకే చెప్తున్నాం. మనం చెప్పాం కదా ఇంతకుముందు, ఆత్మ సచ్చిదానంద రూపం కదండి, దానికి ఏం అవసరం లేదు. ఇప్పుడు దేనికి చెప్పాలి? ఆత్మకు అంటుకుని ఉన్నటువంటి మనసుకు చెప్పాలి. ఇన్ని సిద్ధాంతాలు చెప్తున్నామండి, అయినా అది వింటుందా అండి? కాబట్టి దాన్ని ఏం చేయాలి? మనము బయటకు తీసి పక్కన పెట్టి చూసుకోవాలి. అమ్మా నువ్వు విను, నీకు హితబోధ చేస్తున్నాను. బయటికి పెడితేనే కదండి ఏ వస్తువైనా మనకు కనిపించాలి కదా. ఏ వస్తువైనా కనిపిస్తేనే కదా మనము దాన్ని సీరియస్గా తీసుకుంటాము. ఎక్కడ లోపల ఏదో ఉందిలే చెప్పుకుంటున్నామంటే అది కాదు, ఆ మనసు తీసి పక్కన పెట్టాలి. సారీ,
అవునా కదండి? ఆ మనసు వింటుందా లేదా మనం చూస్తున్నామా లేదా? ఒక పిల్లవాడు వింటున్నాడా లేదా మనం ఎంత బాగా అబ్జర్వ్ చేస్తాం, పరిశీలన చేస్తాం. అవునా కదండి? వినే విధంగా చెప్తాము, వినేంత వరకు చెప్తాము, మారే వరకు చెప్తాము, పరివర్తన వచ్చే వరకు చెప్తాము. అలాగే మనసుని కూడా అలానే చేయాలి. మనసు ఎందుకంటే చిన్న పిల్లవాడిలా, అది మన మాట కానీ మనం వినేలాగా చేసుకోవాలి. వినేలాగా చేసుకోవాలని ఇక్కడ ఎవరు చెప్తున్నారు? నేను కాదు, పరమాత్మ చెప్తున్నారు. మరి పరమాత్మ చెప్పారంటే దాని అర్థం ఏమి? ఆ మనసు కూడా వింటుంది, తప్పకుండా వింటుంది. దానికి మనం కొంచెం సహాయము చేయాలి అని చెప్పింది. కాబట్టి తస్మాత్ సుఖక్షయ, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేస్తున్నారు ఇక్కడ. తస్మాత్ సుఖక్షయ, నువ్వు ఖచ్చితంగా సుఖరహిత స్థితినే తీసుకోండి. అదే మన కర్తవ్యం. మన కర్తవ్యం ఏంటి? సుఖరహిత స్థితిని, నాకు సుఖం లేదు, అవసరం లేదు అని మనం అనుకునేసాం అనుకోండి, మనసులో నిర్ణయించుకునేసినాం. కాబట్టి సుఖాల కోసం మనము పాకులాడము. అక్కడ హెడేక్ తగ్గిపోయిందండి. మనకి ఏ తాపత్రయమో వస్తే రాని, లేదంటే నేను శ్రమించను. నేను దేనికోసం శ్రమిస్తాను? అత్యున్నతమైనటువంటి అభివృద్ధి కోసం నేను చేస్తాను. సుఖస్థితికి పోయే కొద్దీ ఏమవుతుంది? కష్టాలు వస్తాయి. ఆ కష్టాలన్నీ మన ఆత్మకు అంటుకుంటాయి అని చెప్తున్నారు. కాబట్టి కర్తవ్య సర్వదా భుజయ్ అని చెప్పేశారు. అలాగే బ్రహ్మవలోకన దిశనం అనేది ఒక పరమాత్మను ప్రత్యక్షంగా సాక్షాత్కారం చేసుకునేటటువంటి శక్తి. ఎంత పెద్ద మాట మాట్లాడుతున్నారో చూడండి. ఎంత పెద్ద పదం ఇక్కడ ఉపయోగిస్తున్నారంటే, పరమాత్మను సాక్షాత్కారం చేసుకునేటటువంటి శక్తి, ఆ మార్గం మన దగ్గర ఉంది అని ఎవరు చెప్తున్నారు? పరమాత్మే చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? జగద్గురువులాగా చెప్తున్నారు. బ్రహ్మవ లోక దిశనం అని ఎందుకు చెప్తున్నారండి? ఇప్పుడు మనకి ఈ దశలో మనకు అలాంటి శక్తి ఉంది, అలాంటి సామర్థ్యము ఉంది అని చెప్తున్నారు. మానవుడు ఈ శరీరం పతనమయ్యే లోపలే, అంటే ఈ శరీరం క్షీణించే లోపలే, ఈ శరీరం పడిపోయే లోపలే, ఈ శరీరము విఫలమయ్యే లోపలే ఏం చేయాలి? అలాగే యమధర్మరాజు రాకముందే మనం చేయవలసినటువంటి పనులు ఎన్నున్నాయి? 3 ఉన్నాయి. యమధర్మరాజు వచ్చారనుకోండి, ఆ తర్వాత చేసేది ఏమీ లేదు, వెనక్కి వెళ్ళిపోవడమే. ఒకరెవరో చెప్పాను కదండి, మనము యమధర్మరాజు ఒకరిని తీసుకెళ్తున్నారు. ఆయన, అయ్యా నాకు ఒక్క సహాయం చేయండి అన్నాడట. ఏమయ్యా, ఏం సహాయం చెప్పండి మీరు? అదే నా చివరి కోరిక, ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూస్తాను అని అన్నాడు. యమధర్మరాజు కూడా ఆశ్చర్యపోయాడు. ఇదేంటయ్యా వెనక్కి తిరిగి చూడడం ఏంటి? సరే కానీ నీ కోరికని మరి సరే అనేసి ఆ యమపాసాన్ని పక్కన పెట్టి వెనక్కి తిరిగి ఒక్కసారి చూశారట. వెనక్కి తిరిగి చూసి, అయ్యా ఇంకా నేను మీతో రావడమే చాలా నాకు క్షేమం అని మళ్ళీ యమపాసాన్ని వేసుకొని వెనకంటి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? వెనక్కి తిరిగి చూశారు. అయ్యా ఇంతకాలం నా భార్యలు, బిడ్డల్ని, బంధువుల్ని అందరినీ కష్టపడి గాడిద చాకిరీ చేసి నన్ను నేను పణంగా పెట్టుకొని అన్నీ వదులుకొని అందరినీ పోషించాను. అందరూ నా వారే, ఎప్పటికీ వాళ్ళు నాతోనే ఉంటారని ఎంతో ఆశ పెట్టుకున్నాను, శ్రమించాను, త్యాగం చేశాను. ఒక్కరైనా వెనక్కి వచ్చారండి? ఒక్కరన్నా వచ్చారా అని తిరిగి చూశాడట. ఎవ్వరూ రాలేదు. ఆ బాధకి ఏమైంది తెలుసా ఆయనకు? ఈ బాధే ఎంతో. కనీసం యమధర్మరాజు నువ్వు నాకు కావాలని యమధర్మరాజు తీసుకెళ్తున్నాడు మనల్ని. అవునా కదండి? నువ్వు నాకు కావాలి, నేను ఎలాగైనా సరే బాగు చేసి నీకు మంచి జన్మ ఇస్తానని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? యమధర్మరాజు చెప్తున్నారు. అవునా కదండి? మరి ఆ యమధర్మరాజుని కూడా మనము కలవకుండా, ఆయన్ని చూడకుండా మనం చేసేటటువంటి ప్రయత్నమే ఇది. యమధర్మరాజు వచ్చేసాడనుకోండి, అప్పుడు ఎటువంటి వాదోపాదనలని జరగవు. ఆయన ఎటువంటి మాట మాట్లాడుతూ తీసుకొని లాక్కొని పోవడమే. మనకిష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళిపోవడమే. అప్పుడు యమధర్మరాజు అడుగుతారు, అయ్యా ముందు ఏం చేస్తుంటివి, ఎందుకు ఇలా ప్రవర్తించావు అని యమధర్మరాజు అడిగితే, ఏనాడైనా ధర్మం నువ్వు ఆచరించావా? ధర్మాచరణ చేశావా? ధర్మ కార్యక్రమాలు చేశావా? ఎంతసేపు నీ శరీరాన్ని పోషించుకోవడమే, ఎంతసేపు శరీరం బంధువుల కోసము తాపత్రయం చెందడమే, దానికోసం సంపాదించడమే. అంత తప్ప ఏనాడైనా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని ఎన్నిసార్లు చెప్పామయ్యా? కొంచెమైనా ధర్మ చేశానండి. నా ధర్మం ఏంటి? పుట్టాను, పెరిగాను, పెళ్లి చేసుకున్నాను, నా భార్యను పోషించాను, నా పిల్లల్ని పోషించాను, ఇదే నా ధర్మం.
వాళ్ళందరికీ ఇల్లులు జాబులు అన్నీ ఇప్పించాను, ఇదే నా ధర్మం, ఇంతకంటే ధర్మం ఏదైనా ఉందా? ఇదే మన పరధర్మం అనుకుంటున్నాం, కానీ ఇది అపరధర్మం అని మనకు అర్థం కాదు. కనీసం ధర్మం అంటే ఏదో కూడా మనకు అర్థం కావట్లేదు. మానవ ఈ జన్మ ఇచ్చినటువంటి ఆ లక్ష్యం, ఆ ధర్మం ఏంటో కూడా అర్థం చేసుకుంటూనే చేసుకోకుండానే యమధర్మరాజుని చూసేస్తున్నాం. అవునా కదండి? అవునా కదా? ఇందుక మానవ జన్మని ఈ ఉత్కృష్టమైనటువంటి అమూల్యమైనటువంటి జన్మని ఎందుకు ఇచ్చారంటే ఆ అత్యున్నత ధర్మాన్ని పరిపాలించడానికి అని చెప్తున్నాను. కాబట్టి యమధర్మరాజు రాకముందే మనము చేయవలసినటువంటి పనులు 3 ఉన్నాయి. అవేంటివంటే మనిషి శరీరం తీసుకున్న తర్వాత 1 మన లక్ష్యం ఏంటి, మానవ శరీరం ఇచ్చినందుకు మానవ ధర్మం ఏంటి, ఆ లక్ష్యం ఏంటి అనేది తెలుసుకోవాలి. మరి లక్ష్యం తెలుసుకున్న తర్వాత నేను ఏం చేయాలి, కర్తవ్యం. 2వది ఏంటి, కర్తవ్యం. మన కర్తవ్యం ఏంటి అనేది తెలుసుకోవాలి. 3 ఆ కర్తవ్యాన్ని సాధించుకోవడానికి కావలసినటువంటి మార్గము వెతుక్కోవాలి, అదే సాధన. ఈ 3 అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయాలు మనము ఈరోజు రేపు చర్చించుకున్నాం. దయచేసి మీరు ఇంకా కొంచెం ముందుగా రావాల్సిందిగా నా ఆజ్ఞ. మనవి లేదు, ఇంకా మనవి లేదు, ఆజ్ఞ మాత్రమే. మీరు గురు ఆజ్ఞ అనుకున్నా నాకు పర్వాలేదు. ఎందుకంటే ఇది మిస్ అయితే ఇఫ్ సంథింగ్ ఈజ్ లాస్ట్ ఓకే, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అదేంటంటే మనము ఇవన్నీ మిస్ అయ్యామనుకోండి, భోగభాగ్యాలు పర్వాలేదు, కానీ ఇలాంటివి మిస్ అయ్యామనుకోండి అన్నీ మిస్ అయినట్లే. అవునా కదండి? ఇలాంటి భోగభాగ్యాలు సుఖాలు గురించి సినిమాలైనా చెప్తాయండి, కానీ వీటి గురించి చెప్పడమే చాలా అరుదు. అంటే నేను చెప్తున్నానని కాదు, అలా తీసుకోకండి. కాబట్టి ఈ సాధనలు ఏంటివి, మన లక్ష్యం ఏంటి, మన లక్ష్యం ఏంటి ఫస్ట్ మనము తెలుసుకోవాలి. ఏంటి మన లక్ష్యము? తినడము, తాగడము, పడుకోవడము, సంతానోత్పత్తి చేయడము, ఏదో ఒక పేరు తెచ్చుకోవడము, ఒకరోజు గంగార్పణమో లేకపోతే ఏ అర్పణమో అయిపోవడం, అంతే కదండి మన లక్ష్యము. అంతే. అందుకే కదండి యమధర్మరాజు వచ్చేది, అందుకే కదా వస్తాడు. అందుకే చెప్పారు కదండి, గంగాజల లవ కణికాపీత సకృదపియే మురారి సమాచ క్రియతే తస్య యమేన న చర్చ భజ గోవిందం. ఏం చేయాలి? గోవిందుని భజించాలి. అప్పుడు ఏం చేయాలి? యమధర్మరాజు అనేవాడిని తలుచుకోవాల్సిన అవసరమూ లేదు, వినాల్సిన అవసరమూ లేదు, కలవవలసిన అవసరం అంతకున్నా లేదు. కాబట్టి నరకలోకానికి పోవలసినటువంటి అవసరము రాదు. ఎప్పుడు? భగవద్గీతని తప్పకుండా శ్రద్ధగా భక్తిగా విని అర్థం చేసుకొని ఆచరించి చూస్తే ఎవ్వరూ మీ దగ్గరికి రాదు. ఆ యమధర్మరాజే మనకు ఏ రూపంలో కనిపిస్తారు? విష్ణువుగా ఆయనే వస్తారు. విష్ణువు ఆయనే, యమధర్మరాజు ఆయన. యమధర్మరాజు అనే మాటలు మీరు గమనించారా? ఆయనే ధర్మరాజు, ఆయనే శిక్షకుడు. మరి విష్ణువు సృష్టికర్త. అవునా కదండి? ఆయనే ఆ రూపంలో వస్తాడు. కాబట్టి భగవద్గీతను ఎవరైతే వింటారో తప్పకుండా వారు యమధర్మరాజు అనే మాటని వినవలసిన, గరుడ పురాణాన్ని అర్థం చేసుకుని భయపడవలసిన అవసరము లేదు. ఒకసారి గరుడ పురాణం వింటే అర్థమవుతుంది. అమ్మో వద్దంటే వద్దు, మనం రాత్రి రెయ్యింపగులు భగవద్గీతను వినేద్దాము, ఆ తర్వాత ఇలాంటి స్థితిని మనము తెచ్చుకోవాల్సిన అవసరం. మేము ఒకసారి చదివామండి, మేము ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు నేను మా ఆయన ఇద్దరు కూర్చొని ఒక రాత్రి చదివాము గరుడ పురాణము. ఇంకా భయం అయిపోయింది. ఎంత భయం అయిపోయిందంటే అంత భయం. కాబట్టి అలాంటి స్థితిని, అందుకే గరుడ పురాణం కూడా చదవాలి, అర్థం చేసుకోవాలి. ఒకవేళ వీలైతే ఎప్పుడైనా మనం ముందు భవిష్యత్తులో ట్రై చేద్దాం. నాకు కూడా ఏమీ రాదు, కానీ మనందరి కోసం మళ్ళీ కూడా ప్రయత్నం చేద్దాం. అది చదివారంటే మీరు అందరూ వచ్చి నన్ను బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చి భగవద్గీత చెప్పండి నేను మళ్ళీ మళ్ళీ అడుగుతాను. అంత భయంకరంగా ఉంటుంది ధర్మాచరణ. న్యాయశాస్త్రం అంత కఠినంగా ఉంటుంది. మరి యమధర్మరా లేదు, నరకం లేదు, గరుడ పురాణం లేదు అనుకుంటే అది పొరపాటే, అది నమ్మకండి. సరే,
మరి మన లక్ష్యం ఏంటండి? జీవిత లక్ష్యం ఏంటి? అత్యున్నత లక్ష్యమైనటువంటి జన్మ రాహిత్యం చేయడమే మన లక్ష్యం. ఎటువంటి జన్మ తీసుకోకపోవడం, ఎటువంటి దేహాన్ని శరీరాన్ని తీసుకోకపోవడమే మన జీవిత లక్ష్యం. మరి మన కర్తవ్యం ఏంటి? మన కర్తవ్యం ఏంటండి? ఆ జ్ఞానాన్ని సంపాదించాలి, సముపార్జించాలి. అన్ని ధనం సంపాదిస్తాము, కానీ జ్ఞాన సంపదను సంపాదించాలి. అదే మనల్ని ఉద్ధరిస్తుంది. ఆ సంపద మనల్ని ఉద్ధరించదు అని చెప్పేస్తున్నాం. మరి సాధనలు ఏంటి? సాధనలు ఏంటి అంటే 3 సాధనలు అండి. చక్కగా వినాలి. ఇప్పుడు చక్కగా వినాలి, మీరు చక్కగా వినాలి. ఆ 3 సాధనలు ఏంటంటే వాసనాక్షయం, మరి మనోనాశం, మూడవది తత్వజ్ఞానం. వాసనాక్షయం, రెండవది మనోనాశం, మూడవది తత్వజ్ఞానం. ఈ 3 చక్కగా అర్థం చేసుకోవాలి, చక్కగా అర్థం చేసుకోవాలి. మనోనాశం మొదటిది ఏంటి? మనోనాశం. ఇదివరకే మనం చర్చించుకున్నాం, మళ్ళీ రీక్యాప్ చేస్తున్నాం. మనోనాశం అంటే ఏంటంటే మనం ఎందుకు పుడతామంటే రెండు కారణాల వల్ల. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటి? మన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి పుడతాం. రెండవది ఏంటంటే మనకు తీరని కోరికలన్నీ ఉంటాయి కదండి ముందు జన్మలో. ఇప్పుడు కూడా చాలా ఉన్నాయనుకోండి, అవి నెక్స్ట్ జన్మకి పోస్ట్ పోన్ అయిపోతాయి. అవునా కదండి? ఆ తీరని కోరికలన్నీ ఏమవుతాయి తెలుసండి? ఆ తీరని కోరికలు అవే సంస్కారాలుగా మారుతాయి, వైఖరిగా మారుతాయి. ఈ వాసనలన్నీ, ఈ తీరని కోరికలన్నీ కూడా మన చిత్తంలో నిగూఢంగా దాగి ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి తిరిగి మళ్ళీ జన్మిస్తాము. మన సినిమాలో చూస్తున్నాం కదండి, హీరోయిన్ కోసం మళ్ళీ హీరో పుడతాడు, మళ్ళీ ఏం చేస్తాడు? చేస్తాడు. అంతకుమించి ఏమన్నా ఉందండి మధ్యలో? అవునా కదండి? ఇది లక్ష్యమా? ఇది అత్యున్నత ప్రయోజనమా? అత్యున్నత లక్ష్యమా? కాదు, ఇది అజ్ఞానం. అవునా కదండి? కాబట్టి వాసనాక్షేమతే జన్మార్జితమైనటువంటి వాసనలు, కోరికలు, వైఖరులు, అలవాట్లు ఇవేవైతే ఉన్నాయో, మనం ఇదివరకు చాలా స్టోరీలు చెప్పుకున్నాం, కథలు చెప్పుకున్నాం. ఈ జన్మలో దొంగతనం చేసేవాడికి ముందు జన్మలో కూడా దొంగతనం చేసినటువంటి అలవాటు ఉండడం వల్ల అదే వాసనగా మారి, అదే సంస్కారంగా మారి ఈ జన్మలో కూడా దొంగతనం చేసేటట్లుగా బుద్ధి అనేది ప్రేరేపిస్తుంది. అవునా కదండి? అదే వాసన, అదే వాసన జన్మార్జిత. ఒక జన్మ కాదండి, ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి సంస్కారాలన్నీ కూడా మన చిత్తంలో నిగూఢంగా దాగి ఉంటాయి. వాటి వల్లే మనం ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాం. కొందరికి అసూయ ఉంటుంది, ఒకరిని చూస్తే అసూయ, ఒకరిని చూస్తే ద్వేషం, ఒకరిని చూస్తే కోపం. ఇలా ఎందుకు వస్తున్నాయి అంటే ముందు జన్మ సంస్కారములు, వాసనలు. కాబట్టి మొదట మనం చేసుకోవాల్సింది అలాంటి చెడ్డ ప్రవృత్తులని, అలాంటి చెడు ఆలోచనని, అలాంటి చెడు సంస్కారాలని ఏం చేయాలి? మార్చుకోవాలి. మనము సరిదిద్దుకోవాలి. దేనితో సరిదిద్దుకోవాలి? అలాంటివి ఉంటాయని మనకేమైనా అర్థమైంది? ఇదివరకు తెలిసిందా? కనీసం మనకు అర్థమైందా? లేదు, మనకు అవగాహనే లేదు. అవునా కదండి? కాబట్టి మొదటి యొక్క సాధన ఏంటంటే వాసనాక్షయము. మన ముందు జన్మ సంస్కారాలు, ఏవైతే చెడు సంస్కారాలు ఉన్నాయో అలాంటివన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. క్షయం, సరిదిద్దుకోవాలి, నిర్మూలించాలి, వాటిని మానేయాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా రెండవది మనోనాశం. మనోనాశం అంటే మనస్సుని ఏం చేయాలి? 2 వస్తువులు ఉంటాయండి, బాహ్య వస్తువులు, అంతర్వస్తువులు. 2 రకాల వస్తువులు ఉంటాయి. మనసు ఏం చేస్తుంది? ఎంతసేపు బయటి వస్తువులకు వెళ్ళిపోతూ ఉంటుంది. మనలో ఎన్నో మంచి వస్తువులు ఉన్నాయి, కానీ ఆ వస్తువుని చూడదు, ఎప్పుడు బాహ్య వస్తువులపైనే వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ మనసుని బాహ్య వస్తువులపైన పోకుండా ఏం చేయాలి? ఆ మనసుని అంతర్ముఖంగా ఆత్మ వైపుకు తీసుకుని వెళ్ళాలి. అదే మనోనాశం. మనసుని ఏం చేయాలి? బహిర్ముఖంగా పోనివ్వకుండా మనసుని అంతర్ముఖంగా పోవాలి. ఇప్పుడు రోడ్లో ట్రాఫిక్ ఉందనుకోండి, చిన్నపిల్లవాడిని రోడ్లో వదిలేస్తామా? వదిలేస్తే ఏమవుతుంది? నేను ప్రశ్నలు అడిగేస్తాను మిమ్మల్ని. ఇప్పుడు మాట్లాడాలి అందరూ కూడా. ఇప్పుడు ఏం చేయాలండి? ఒక చిన్నపిల్లవాడిని రోడ్లో ట్రాఫిక్లో వదిలేస్తామా? ఏమవుతుంది? ఏదో వెహికల్స్ వచ్చేస్తాయి కదండి. కాబట్టి ఆ పిల్లవాడిని ఆ రోడ్డు మీదకి వదలకుండా మనం ఏం చేయాలి? ఇంట్లో పెట్టుకోవాలి. అవునా కదండి? సురక్షితంగా ఉంటాడు. అలా మనసుని నాశం చేయాలి. మనోనాశం అంటే ఇదే. అంటే బాహ్య వస్తువులపైన, ఇంద్రియాలపై, భోగాలపైన, సుఖాలపైన, ఈ విలాసాలపైన, వస్తువులపైన పోనివ్వకూడదు అని అర్థం చేసుకోవాలి. రోడ్డు మీదకి అంటే రోడ్డు మీదకి కాదు, మరి అది అనుకునేది.
సరేనా? కాబట్టి బాహ్య సుఖాలపైన, బాహ్య విలాసమైన వస్తువులపైన, ఐశ్వర్యాలపైన, భోగాలపైన మనస్సుని పోనివ్వకూడదు. ఈ విధంగా కాపాడుకోవచ్చండి. మనస్సుని కాపాడుకోవచ్చా? వాసనాక్షయం ఎలా అవుతుంది? మనం ముందు జన్మలో తప్పులు చేసి ఉంటాము, అవి పాపాలుగా ఇప్పుడు ఉంటాయి, సంచిత కర్మలు. ముందు జన్మల్లో కర్మలు ఎలా పోతాయంటే ఇప్పుడు జ్ఞానం ద్వారా. అలాగే ఇంకా రాబోయే కర్మలు, ఆగమ కర్మలు అంటే మనం ఇప్పుడు చేయబోయే పనులు ఎలా ఉండాలి, ఈ జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఇక చెడు పనులు అనేటివి చేసేటి ఆ ప్రవృత్తి మన దగ్గర ఉండదు. కాబట్టి ఆగమ కర్మలు మన దగ్గర ఉండవు, ఇంకా చేయబోయే తప్పులు మనం చేయము. అవునా కదండి? కాబట్టి ఎక్కువ కర్మలు రావు. ఇక ఇప్పుడు జరిగేటివి జరుగుతూ ఉంటుంది, ప్రారబ్ధ కర్మ జరుగుతూ ఉంటుంది. దాన్ని ఈ జ్ఞానంతో మనము ఇంతో అంతో భరిస్తాము. అలాగే ముందు కర్మల్ని కూడా నశింపచేసుకుంటాము. ఈ విధంగా మనం ఏం చేయాలి? కర్మనాశం చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదండి. మనోనాశం అంటే మనస్సుని ఎంత వీలైతే అంత వీలుగా బయట వస్తువులపైన ఆ అపేక్ష మీద ఆ వ్యామోహం అనేది తగ్గించుకోవాలి అనేది ఇక్కడ చెప్తాం. మనస్సుకి బాహ్య వస్తువులకి కనెక్షన్ కట్ చేయాలి, ఆ వ్యామోహాన్ని తగ్గించుకోవాలి, ఆ కోరికల్ని క్రమక్రమంగా తగ్గించుకోవాలి. సరేనండి? ఆ విధంగా మనం సురక్షితంగా ఉంటామో చెప్తున్నారు. మరి తత్వజ్ఞానం అంటే ఏంటి? తత్వజ్ఞానం అంటే ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతంగా ఉంటుంది, ఏది అశాశ్వతంగా ఉంటుంది, ఏది మనకు మంచి చేస్తుంది, శ్రేయస్కరము, ఏది శ్రేయస్కరం కాదు అని తెలుసుకునే విచక్షణా శక్తినే ఏమంటామో తత్వజ్ఞానం అంటారు. ఏది మంచి అని చెప్పేది, ఏది చెడు అని చెప్పి. ఇప్పుడు మనకి ఏది మంచిదండి? బాహ్య వస్తువులు, దృశ్య వస్తువులు మనకు మంచివా? కాదు. మరి మనకి ఏది మంచిది? అంతర్ముఖంగా ఏదైతే ఉందో అదే మనకు మంచి చేస్తుంది. మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఆనందం ఉంది, జ్ఞానం ఉంది, మనం ఎప్పటికీ ఉంటాం. మరి దానికోసం మనం బయట వస్తువుల దగ్గరికి వెళ్ళకూడదు, బయట విషయాలపైకి వెళ్ళకూడదు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అదే తత్వజ్ఞానం. తత్వజ్ఞానం మనకి ఏం చేస్తుంది? ప్రాపంచిక వస్తువుల మీదకి పోనివ్వకుండా, అంటే అనాత్మకమైనటువంటి వస్తువులపైన, విషయాలపైన, వ్యక్తులపైన పోనివ్వకుండా అంతర్గతంగా అంతర్ముఖంగా ఉంటుంది. దీన్నే నౌకాగ్ర కాకవత్ అంటారు. నౌకాగ్ర కాకవత్ అంటే ఒక ఓడరేవులో, సముద్రంలో ఒక ఓడరేవు ఉందంట, ఒక పెద్ద పడవ ఉన్నదన్నమాట. ఆ పడవలో మనకు తెలుసు కదండి, తెరచాప అనేది ఉంటుంది. ఒక పెద్ద పడవ ఉంది, ఆ పడవకు పెద్ద తెరచాప ఉంది. ఆ తెరచాపకి ఒక పెద్ద కట్టిని దానికి ఫిక్స్ చేసి ఉంటారు, దానికి తెరచాపను కట్టి ఉంటారు. అప్పుడు ఎప్పుడైతే ఆ పడవ సముద్రంలోనికి వేగంగా పోతుందో ఆ కాకి అనుకోకుండా ఆ కట్టి మీద వాలింది. ఎప్పుడైతే సముద్రంలోనికి వెళ్ళిపోయిందో, సముద్రంలో మధ్యలో పోతుందో ఆ కాకి బయటకు వెళ్ళిపోవాలని చూస్తుంది. ఆ బోట్లో నుంచి ఆ కట్టిపైన వాలింది. అనుకోకుండా దానికి తెలియదు కదండి, సముద్రం, ఈ ఓడ అనేది సముద్రంలోకి వెళ్ళిపోతుందని తెలియదు కదా. సముద్రంలో లోపలికి వెళ్ళిపోయింది, మధ్యలోకి వెళ్ళిపోయింది. మరి ఆ కాకి కట్ట మీద వాలాలా, ఇంకా దేని మీద వాలుతుంది? సముద్రంలో అయితే, బయట అయితే మనకి చెట్లు, వస్తువులన్నీ ఉంటాయి, ఏ వస్తువు పైన కాకి అనేది వాలుతుంది. మరి సముద్రం మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత ఆ కాకి కట్టె మీద కాకుండా ఎక్కడ వాలుతుంది? అక్కడ ఏమైనా చెట్లు ఉంటాయి, సముద్రం మధ్యలో ఉండదు. మరి ఎక్కడ వాలుతుంది? తిరిగి. కానీ ఆ కాకి ఎంత ప్రయత్నం చేస్తుందో తెలుసండి. ఎంతసేపు నీరు కట్టి మీద కూర్చోవాలని బయటికి వెళ్ళిపోతున్నా, ఇది బాగుంది, అది బాగుంది, అది బాగుంది అని ఆ కాకి బయటికి ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దానికి ఎక్కడ వాలేటటువంటి ఆస్కారము, వస్తువు అనేది కనిపించదు. కాబట్టి తిరిగి మళ్ళీ కట్టి మీదే వాలుతుంది. ఈ విధంగా కట్టి మీద వాలడం వల్ల అది సురక్షితమైనటువంటి ప్రదేశానికి చేరిపోతుంది. అలాగే ఇక్కడ కాకిని, ఈ పక్షిని దేనితో పోల్చారంటే మన మనస్సుతో. మన మనస్సుని అంతర్ముఖంగా ఆత్మ మీద పెట్టకుండా బయటికి పంపించేస్తున్నాము. కాబట్టి మనం ఎలా చేసుకోవాలి? దాన్ని ఇలా చేసుకోవాలి, దేని మీద వాలకుండా చేసుకోవాలి. అంటే మనకు కావాల్సింది ఈ సాధన. కాబట్టి దీన్నే నౌకాగ్ర కాకవత్ అని అంటారు. కాబట్టి దీన్ని మనము సాధన చేయాలి. మనసుని పరిపరి విధములుగా వస్తువుల మీద, విషయాల మీద వెళ్ళకుండా ఆ కోరికల్ని క్రమక్రమంగా తగ్గించుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. దాన్ని నౌకాగ్ర కాకవత్ అని చెప్తున్నారు. అలాగే ఈ మనిషి శరీరం అనేది దేంతో పోల్చారు కూడా ఇక్కడ చెప్పారు. సోపానభూతం మోక్షస్య మనుష్య ప్రాప్త దుర్లభం. సోపానభూతం మోక్షస్య. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద భవనం ఉందనుకోండి, ఆ పెద్ద భవనాన్ని మనం ఎలా ఎక్కుతామండి? లిఫ్ట్ అన్నా కావాలి, లేదంటే
స్టెప్స్ అన్నా ఉండాలి, లేదంటే నిచ్చెనన్నా ఉండాలి. ఇక్కడ భవనాన్ని మోక్షం అనుకుంటే మరి ఆ మోక్షాన్ని మనం ఎలా అధిరోహించాలి, ఆ భవనాన్ని ఎలా ఎక్కాలంటే ఈ శరీరంతోనే. కాబట్టి ఈ శరీరాన్ని ఏ విధంగా పోల్చారు? నిచ్చెనలాగా, స్టెప్స్ లాగా పోల్చారు. కాబట్టి ఈ శరీరం అనేది అందుకు ఉపయోగపడాలి తప్ప ఇంకా దేనికి ఉపయోగించకూడదు. కాబట్టి మోక్షాన్ని అందుకోవాలంటే ఈ శరీరాన్ని ఏ విధంగా ఉపయోగించాలి? ఈ సాధనల ద్వారా. ఈ మానవ శరీరం వల్లనే వీలవుతుంది. ఎటువంటి శరీరంతో ఒక కుక్కని తీసుకున్నాం అనుకోండి, ఆ కుక్క మనం అనుకున్నట్లు అది మోక్షాన్ని అధిరోహిస్తుందా? ఆ జ్ఞానమే తనకు ఉండదు. కాబట్టి ఈ శరీరం యొక్క విలువని ఇక్కడ చెప్తున్నారు. సౌధం అంటే ఏంటి? భవనాన్ని ఎలా అధిరోహించాలి? ఈ శరీరాన్ని నిచ్చెనలాగా ఉపయోగించి మనము ఆ మోక్షాన్ని చేరుకోవాలి తప్ప ఈ శరీరాన్ని వేరే ఉద్దేశానికి ఉపయోగిస్తే ఆ శరీరం తిరిగి ఇంకొక శరీరాన్ని ఆశ్రయిస్తుంది, శరీరాన్ని పొందుతుంది. అదే దేహాంతర ప్రాప్తి. కాబట్టి మనము ఈ మోక్షాన్ని వెళ్ళాలి అనే లక్ష్యం లేకపోతే అనేక శరీరాలను తీసుకుంటూ ఆ బ్రహ్మ భువనాల్లోగా అలా వెళ్ళిపోతూ ఉంటాం. అన్నీ భ్రమణం 24 లక్షల జీవరాశుల్లో మనము పుడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం, ముసలితనం వస్తూ ఉంటుంది, రోగం వస్తూ ఉంటుంది. ఈ అన్ని బాధలకు మనం గురి అవుతూ ఉంటాము. కాబట్టి ఈ జ్ఞానాన్ని వాళ్ళు మనకు అందించారు. మరి ఈ తత్వజ్ఞానాన్ని మనం చేరుకోగలమా? ఈ తత్వజ్ఞానాన్ని మనం చేయగలమా? ఈ సాధనల్ని మనము సాధించగలమా అనే ప్రశ్న అనేది మనకు వస్తుంది. అయ్యా మాకు తెలివి లేదు, మాకు జ్ఞానం లేదు, మాకు శక్తి లేదు, మాకు సమయం లేదు, మాకు ఆ పరిస్థితులు లేవు, మా ఆరోగ్యం అనుకూలించడం లేదు, మా ఇంట్లో పరిస్థితులు అనుకూలించడం, మా భర్త ఒప్పుకోవడం లేదు, మా భార్య ఒప్పుకోవడం లేదు, మా పిల్లలు ఒప్పుకోవడం లేదు, నాకు ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. ఇవన్నీ కూడా మోక్షానికి అవరోధాలు. కాబట్టి మనం ఏం చేయాలి? ఒక చీమ అనుకుంటుంది అనుకోండి, ఒక చీమ, చిన్న చీమ అనుకుంటే ఇక్కడి నుంచి మన మందిరానికి వెళ్ళిపోలేదండి. ఎన్ని రోజులకైనా ప్రయత్నిస్తే, సంకల్పిస్తే సాధ్యం అవుతుందా? ఒక చీమకు అవుతుందా? ఒక చీమ సంకల్పిస్తే ఎన్ని కిలోమీటర్లైనా ప్రయాణించగలదు. ఒక చిన్న చీమే కదండి, మరి ఎలా వెళ్ళగలదు? ఆ సంకల్పం అనే శక్తి గొప్పది. అలాగే డేగ అనుకోండి, ఎన్ని వేల కిలోమీటర్లైనా వెళ్ళిపోతుంది గరుడ. కానీ అది సంకల్పించుకోలేదనుకోండి, నేను వెళ్ళకూడదు అనుకుంటే అది కదులుతుందా? కదలదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే మనం కూడా సంకల్పించుకోవాలి. మనకు కూడా ఇది సాధ్యము, మోక్షాన్ని అందుకునేటటువంటి శక్తి మనలో కూడా ఉంది అని భగవంతుడే చెప్పేస్తున్నారు. కాబట్టి మనకు ఇది కష్టమా? కాబట్టి సంపూర్ణంగా విశ్వాసంతో ఈ జ్ఞానంతో మనము మోక్షాన్ని సాధించుకునేటువంటి ఏకైక మార్గము ఈ మానవ శరీరమే, ఎటువంటి శరీరము కాదు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. కాబట్టి మనము ఈ సాధనల్ని మనము గుర్తుంచుకోవాలి. దీనికి ఉదాహరణగా మనకి ఎవరు చెప్తున్నారంటే గౌతమ బుద్ధుడు గురించి తెలుసు కదండి. బుద్ధుడికి రాజ్యం ఉంది, ఆయనకు సకల భోగాలన్నీ ఉన్నాయి. కానీ ఆయన అనుకోకుండా వాళ్ళ నాన్న ఏం చేశారు? ఇతడు అయితే పెద్ద యోగి అయిపోతాడు, లేదంటే ఈయన ఏమవుతాడు? రాజైనా అయిపోతాడు, లేదంటే యోగన్నా అయిపోతాడు. వీళ్ళ నాన్న ఏమనుకున్నారు? ఎక్కడ సన్యాసి అయిపోతాడో అంటే, సన్యాసి అయితే అదేదో పెద్ద ప్రమాదం అన్నమాట. అవునా కదండి? సన్యాసి అయిపోతారంటే అన్నీ వెళ్ళిపోయిందా? సంసారాన్ని వదిలేస్తాడా? పిల్లల్ని పెళ్లి చేసుకోరా? పిల్లల్ని కనరా? అందరూ కంటున్నారు కదండి. అన్ని జంతువులు పిల్లల్ని కంటున్నాయి కదా. అన్ని జంతువులు పెళ్లి అంటే పెళ్లి జరగకపోయినా సంతానోత్పత్తి చేస్తున్నాయి కదండి. కానీ ఇక్కడ భిన్నంగా గౌతమ బుద్ధుడు ఆలోచించాడు. అనుకోకుండా ఆయన ఏం చేశారు? వాళ్ళ నాన్న ఆయన్ని ఒక రూమ్లో బంధించి అన్ని భోగాలు అందిస్తున్నారు. ఆయన చక్రవర్తి. కానీ అనుకోకుండా ఒకరోజు బయటికి వచ్చేటప్పటికి ఆయనకి ఎవరు కనపడించారు? ఒక వృద్ధ మనిషి కనిపించాడు. ఆయన్ని చూడగానే ఈయన అనుకున్నాడు, ఈయన ఎవరు? ఎందుకు ఇలా ఉన్నాడే? ఎందుకు ఈయన వంగిపోయి కట్టెను పట్టుకొని నడుస్తున్నాడు? ఎందుకు? దానికి కారణం ఏంటి అని కనుక్కున్నాడు. అయ్యా, ప్రతి ఒక్క మనిషికి కూడా వృద్ధాప్యం అనేది వస్తుంది. అప్పుడు ఆలోచించాడు, అంటే ఇది నాకు కూడా వస్తుందా? నీకు కూడా వస్తుంది. సరే, ఇంకా కొంచెం ముందరికి వెళ్ళాడు. ఇంకొంచెం ముందర పోయేటప్పటికి ఎవరు కనపడించారు? ఒక చాలా పెద్ద భయంకరమైనటువంటి ఒక రోగిగ్రస్తుడు కనపడ్డాడు అన్నమాట. ఆయన చాలా దగ్గుతున్నాడు, కుష్ఠవ్యాధి ఉంది తనకి. ఆ రోగంతో ఆయన బాధపడుతూ ఉన్నాడు. దీన్ని బుద్ధుడు చూశాడనమాట. అయ్యా, ఈ మనిషికి ఏం జరుగుతుంది అని అడిగాడు. దీన్ని
ఒక వ్యాధి అంటారు. మరి ఈ వ్యాధి అందరికీ వస్తుందా? అందరికీ వస్తుంది. మరి నాకు కూడా వస్తుందా? నీకు కూడా వస్తుంది అని అన్నాడు. అయితే దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? తప్పించుకోలేము. సరే, ఇంకొంచెం ముందరికి వెళ్ళిపోయాడు. ఇంకొంచెం ముందర వెళ్ళిన తర్వాత ఒక శవము ఎదురొచ్చింది. ఎప్పుడైతే శవం ఎదురొచ్చిందో అది కూడా అడిగాడు. ఇదేంటి ఆయన పడుకొని ఉన్నాడు, ఆయన మీద అందరూ పూలు వేశారు, ఆయన ఎందుకు ఎత్తుకొని పోతున్నారు అని అడిగాడు. అప్పుడు చెప్పారు, అయ్యా దీన్నే మరణము అంటారు, దీన్నే చావు అంటారు. మరి నాకు కూడా వస్తుందా? తప్పకుండా నీకు కూడా వస్తుంది. ఈ మూడో విషయాన్ని, సంఘటనని చూసేటప్పటికి గౌతమ బుద్ధుడికి ఏమనిపించింది? వీటిని ఎలా అధిగమించాలి, ఈ పరిస్థితుల్ని ఎలా లేకుండా చేసుకోవాలి అని అడిగితే ఎవరి దగ్గర కూడా సమాధానము లేదు. మరి రాజు అయ్యాడు కదైనా, సకల భోగాలు ఉన్నాయి కదా. మరి రాజు, ఇప్పుడైతే నేను రాజు అయ్యాను, మరి నేను ముసలివాడయ్యాననుకోండి, ఈ రాజ్యం ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది? వేరే వారి దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు నన్ను రాజుగా పరిగణిస్తారా? రాజుగా నాకు గౌరవం ఇస్తారా? ఇవ్వరు. మరి నా వ్యక్తిత్వం ఏంటి, నా స్థితి ఏంటి, నా విలువ ఏంటి అంటే ఏమీ లేదు. రాజైనా మరణించాల్సిందే, బంటు అయినా మరణించవలసిందే. మరి ఈ జన్మ మృత్యు జరా వ్యాధిని ఎలా తప్పించుకోవాలి అనే మార్గాన్ని అన్వేషించారు ఎవరు? బుద్ధుడు. కాబట్టి ఆయన నేను ఎవరు అనే ప్రశ్న పైన ఆయన ధ్యానం చేశారు, తపస్సు చేశారు. నా నిజస్థితి ఏంటి, నేను వీటిని ఎలా తప్పించుకోవాలి అని ఆయన ఏకాంతంగా అన్ని ఇంద్రియాలను నిగ్రహించుకుని 13 ఏళ్ళు ఆయన తపస్సు ధ్యానం చేశారు. ధ్యానంలో ఆయనకు ఆయన యొక్క ఆత్మస్థితి ఆయనకు అర్థమైంది. ఆయన ఏం చేశారు? ఈ జన్మ మృత్యు జర వ్యాధి చక్రాలను లేకుండా ఆయన దైవత్వాన్ని సంపాదించుకున్నాడు. ఆ సంపాదించుకున్న దైవత్వాన్నే అందరికీ కూడా బోధించి గౌతమ బుద్ధుడు అయ్యాడు. ఒక మనిషి అండి, ఆయన కూడా ఒక మనిషే, కానీ ఆయన తన ఆత్మస్థితిని తను తెలుసుకొని బుద్ధ భగవానుడు అయ్యాడు. భగవానుడు అయ్యాడు, అవునా కదండి? కాబట్టి మనము కూడా ఈ ఆచరణ అనేది తప్పకుండా చేయాలి అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే గురువు ఉపదేశంగా ఒక గురువు దగ్గర 2 శిష్యులు ఉన్నారన్నమాట. ఒక గురువు దగ్గర 2 శిష్యులు ఉంటే వాళ్ళిద్దరికీ చక్కగా యోగాభ్యాసం నేర్పిస్తూ ఉన్నారు. నేర్పిస్తూ ఉంటే ఇద్దరు శిష్యులకి పక్కన ఇంకొక యోగి ఉన్నారు, ఒక గురువుగారు ఉన్నారు. ఆయనకు ఇలా అవసాన దశ వచ్చేసింది, ఆయన శరీరాన్ని వదిలేటట్లు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఈ గురువు వెళ్ళి ఆ గురువు దగ్గరికి వెళ్ళారు. అయ్యా నీ పరిస్థితి ఏంటంటే, అయ్యా నేను అన్ని సాధనలు చేశాను, తపస్సు చేశాను, కానీ నేను ఎప్పుడెప్పుడు శరీరం వదిలేస్తానో అనేటువంటి భయం నాకున్నది. మరి భయం ఎందుకు? యోగ సాధన చేసుకున్న వాళ్ళకి అంటే ఆయనకు 2 పుత్రికలు, 2 కుమార్తెలు మిగిలిపోయారు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయకుండానే మరణిస్తానేమో అని బెంగ పెట్టేసుకున్నాడు. అప్పుడు ఈ గురువుని అర్పించాడనమాట. అయ్యా నేను శరీరాన్ని వదిలేయాలనే ఉంది, కాకపోతే నా 2 కుమార్తెల యొక్క పరిస్థితి ఏమవుతుందో నాకు బెంగగా ఉంది. దయచేసి మీరు యొక్క సహాయాన్ని నాకు చేసి పెట్టాలి. ఈ 2 కుమార్తెల్ని మంచి అయ్యాల చేతిలో, యోగ్యత కలిగినటువంటి అయ్యాల చేతిలో మీరు పెట్టేస్తే నేను సంతోషంగా నా శరీరాన్ని వదిలేస్తాను అని ఆయన ప్రార్థించారు. ఆ గురువుగారు ఏమన్నారు? సరే అయ్యా మీరు బెంగ పెట్టుకోకండి, నేను మీ 2 కుమార్తెలకు వివాహము చేస్తాను అని మాట ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ మాట ఇచ్చాడో ఆయన శరీరాన్ని త్యాగం చేసేసాడు. మరి వెంటనే ఆయన కార్యక్రమాలన్నీ, శ్రద్ధా కార్యక్రమాలు నిర్వహించారు. మరి ఈ 2 కూతుర్ని ఏం చేశారు? ఈ మొదటి గురువు వాళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఇంకా ఆయన ఆలోచిస్తున్నారు ఈ 2 కుమార్తెలకు ఎలా పెళ్ళి చేయాలని ఆలోచిస్తున్నారు. ఆలోచించగా ఎవరైనా సరే నాకు తెలిసిన వాళ్ళైతే మేలు కదా, తెలిసిన వాళ్ళైతే మన అమ్మాయిల్ని చక్కగా చూసుకుంటారు అని ఆలోచిస్తూ ఉంటే ఆయన దగ్గర 2 శిష్యులు ఉన్నారు. ఆ 2 శిష్యుల్ని దగ్గరికి పిలిచారు. అయ్యా నేను బయటకు వెళ్ళి ఎవరిని అర్థించలేను, నాకంత వయసు కూడా లేదు, మీరిద్దరూ కలిసి ఈ 2 కుమార్తెల్ని మీరు వివాహం చేసుకుంటే మీరు నా దగ్గరే ఉండి యోగాభ్యాసం చేసుకోవచ్చు, యోగసిద్ధి నేను మీకు నేర్పిస్తాను, అలాగే ఆత్మజ్ఞానాన్ని కూడా మీకు బోధిస్తాను అని ఎప్పుడైతే గురువు ఉపదేశం చేయగా అందులో మొదటి శిష్యుడు సరే అన్నాడు. కానీ 2వ శిష్యుడు ఏమన్నాడు? అయ్యా ఓ గురువర్య, మీ దగ్గరికి వచ్చింది నేను పెళ్లి చేసుకొని ఈ సంసార లంపటలో పడి పిల్లల్ని కని నా జీవితాన్ని నాశనం చేసుకోవాలని నేను మీ దగ్గరికి రాలేదు.
పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన నాకే ఉండింటే నేను మా ఊర్లోనే ఉండేసి మా ఊర్లో ఏదో ఒక సంబంధం చేసుకొని అక్కడే ఉండింటాను కదా. ఇన్ని రోజులు మీ దగ్గరికి వచ్చి ఈ అడవిలోకి వచ్చి యోగ సిద్ధి కోసం యోగాభ్యాసం కోసం మీ దగ్గర ఇంత శ్రమ నేను ఎందుకు పడాలి? నాకు అలాంటి ఆలోచనే లేదు. ఆ గృహస్థగా మారడానికి నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇందులో నేను ఒప్పుకోను అని రెండవ శిష్యుడు తేల్చేసి చెప్పేశాడు. మీరు మీ దగ్గరికి వచ్చింది నేను యోగాభ్యాసానికి, మీరు నన్ను పెళ్లి చేసుకోమంటారా అని ఏమన్నాడు? గురువుని అధిక్రమించాడు. వెంటనే గురువు ఏమన్నారు? అయ్యా, నా పద్ధతి ఇదే, నేను అవలంబించేటటువంటి పాటించేటటువంటి ఈ పద్ధతి ఇదే. నీకు నచ్చే విధంగా ఏదైనా ఉంటే నువ్వు తిరిగి ఏదో ఒక ఆశ్రమానికి ఏదో గురువుని చేరుకో అని ఆశ్రమం నుంచి బయటికి పంపించేశాడు. ఎప్పుడైతే బయటికి రెండో శిష్యుడు వెళ్ళిపోయాడో ఆ రెండో శిష్యుడు ఏం చేశాడు? ఈ రెండో శిష్యుడు బయటికి వెళ్ళిపోయాడు. మొదటి శిష్యుడు దగ్గరికి మళ్ళీ పిలిచి, అయ్యా, నేను ఇంకా రెండో అబ్బాయిని నేను చూడలేను, ఆ ఇద్దరిని నువ్వే వివాహం చేసుకొని నా దగ్గరే ఉపదేశాన్ని పొందు అని చెప్పేశాడు. మొదటి విద్యార్థి దానికి కూడా అంగీకరించాడు. గురువు ఏం చెప్తే అదే నా వాక్యం కూడా, నా పరిపాలన కూడా అని ఇద్దరిని ఆయన వివాహం చేసుకున్నాడు. ఇలా జరుగుతుంది. ఇంకా రెండవ విద్యార్థి ఏం చేశాడు? రెండవ శిష్యుడు మళ్ళీ ఇలా ఒక గురువు కోసం బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సమాధి స్థితిలో ఉన్నటువంటి ఒక గురువునికి పట్టాడు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఈయన శుశ్రూషలు చేస్తూ వచ్చాడు. ఈయనైతే సమాధి స్థితిలో ఉన్నారు కాబట్టి నాకు యోగాభ్యాసాన్ని బాగా చక్కగా నేర్పించగలడు, ఆ గురువుకి ఇంకేం పని లేదు అని చెప్పేసి ఈయన దగ్గరే చేరి ఆయనకి శుశ్రూషలు అంటే పరిచర్యలు చేస్తూ వచ్చాడు. చేస్తూ ఉండగా ఒకరోజు ఆయన సమాధి స్థితి నుంచి బయటికి వచ్చి ఏదో ఒక సేవ చేయడంలో ఒక తప్పు జరిగింది, ఒక తప్పిదం జరిగింది. వెంటనే ఆ గురువు ఏం చేశారు? ఎందుకు నాకు ఇలా ఈ సేవను పొరపాటుగా ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు. ఈయనకు ఆశ్చర్యంతో ఏం చెప్పాలో తెలియక బెకబెక అనే సమాధానం చెప్పాడు. వెంటనే గురువర్యులకు కోపం వచ్చింది. నువ్వు నేను అడిగితే తప్పు చేసింది కాక బెకబెక అంటావా? నువ్వు బెకబెకగా అనే ఒక కప్పగా మారిపో అనే శాపాన్ని చేశాడు. కాబట్టి ఈయన యోగాభ్యాసం నేర్చుకునే అని సంకల్పించినటువంటి శిష్యుడు ఏమయ్యాడు? ఇప్పుడు బెకబెక ఒక కప్పగా అవతరించాడు. కప్ప జీవితం ఎలా ఉంటుందండి? నీటిలో బురదలో ఎన్ని పురుగులు తినుకుంటూ అలా కింద మీద పడి జీవితాన్ని కొనసాగించాడు. ఆ జీవితం కప్ప జీవితం అయ్యే లోపల ఇంకో జీవితం కూడా వచ్చేసింది. అదేం జీవితం అంటే ఆ పై స్థాయి ఏంటంటే కప్ప కంటే పై స్థాయి మామూలుగా అంటే వేరే పామో ఏదో ఉంది. కానీ ఈయన కొంచెం యోగాభ్యాసం కొంచెం నేర్చుకున్నాడు కాబట్టి ఒకేసారి కుక్క జన్మకు వెళ్ళిపోయాడు. కప్ప నుంచి ఎక్కడికి వెళ్ళాడు? కుక్క జన్మకు వెళ్ళిపోయాడు. మరి కుక్క జన్మ ఎలా ఉంటుందండి? మనందరికీ బాగా అనుభవపూర్వకమే. ఏది పడితే అది తినాలి, ఎక్కడంటే అక్కడ ఉండాలి. అలా కుక్క ఆయన ఎన్నో కష్టాలు పడి ఆ అరణ్యంలో తిరుగుతూ మళ్ళీ తిరిగి మొదటి గురువు దగ్గరికే వచ్చేసాడు. ఎప్పుడైతే మొదటి గురువు దగ్గరికి వెళ్ళారో అక్కడ చక్కగా ఈ మొదటి శిష్యుడు ఇద్దరు భార్యలను వివాహమాడి చక్కగా గురువు దగ్గర యోగాభ్యాసం నేర్చుకుంటూ ఉన్నాడు. ఈ కుక్క అక్కడ వెళ్ళి చూసిందనమాట. ఇద్దరిని వివాహమాడి చక్కగా ఎటువంటి ఐహిక సుఖాలకి పోకుండా ఈయన ఎలా యోగాభ్యాసాన్ని యోగ విద్యని యోగ సిద్ధిని ఎలా నేర్చుకోవాలి అనుకున్నాడో అంతకంటే 2 రెట్లుగా ఈ ముగ్గురు భార్యలు భర్త ముగ్గురు కలిసి ఆ యోగాభ్యాస సాధనలో 2 రెట్లు పై స్థాయికి వెళ్ళిపోయారు. అంత చక్కగా నేర్చుకుంటూ ఉన్నారు. దాన్ని గమనించినటువంటి మన కుక్కగారు, అయ్యో ఇదేంటి ఇద్దరిని వివాహం ఆడాడు, ఇద్దరిని వివాహం ఆడితే ఆ జీవితం ఎలా ఉండాలి, ఎంత ఆనందమయంలో ఉండాలి, ఎంత సంతోషంగా వీళ్ళు ఉండాలి, సుఖాల లోలులు అయిపోవాలి. కానీ వీళ్ళేంటి విచిత్రంగా నేను అనుకోని విధంగా వీళ్ళు యోగ సాధన ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నారు అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాడు. ఇంతలో గురువుగారు వచ్చారు. గురువుగారు వచ్చి, ఏమయ్యా కుక్కగారు, ఏంటి పరిస్థితి, ఏమైంది మీ పరిస్థితి అని అడిగాడు. స్వామి, ఓ గురువర్య, మీరేమో నన్ను సగంలో బయటికి పంపించేశారు. నేనేదో ఒక కోపిష్టి ఒక సమాధి స్థితిలో ఉన్నటువంటి ఒక గురువుగారిని పట్టుకున్నాను. ఆయన నన్ను ఊరికే శపించాడు, కప్పవైపో కుక్కవైపో అని శపించాడు. మళ్ళీ అటు ఇటు పడి నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను శపించాడు ఆ కోపిష్టి. కాబట్టి నేను కుక్కగా జన్మించి అన్ని అవస్థలు కింద మీద పడి మళ్ళీ మీ దగ్గరికే చేరుకున్నాను. దయచేసి నాకు సహాయము చేయండి. ఇప్పుడు ఏం చేయాలండి? గురువర్యులు ఏం చేస్తారు?
ఆయన 2 ప్రశ్నలు అడిగాడు. అయ్యా, నేను నీకు ఒక ఉపదేశం చేశాను, ఒక అభిప్రాయాన్ని చెప్పాను, ఒక ఆజ్ఞనిచ్చాను, మరి నువ్వేం చేశావు? గురువు ఇచ్చినటువంటి ఆజ్ఞను శిరస వహించకుండా నువ్వేం చేశావు? గురువునే అధిక్షేపించావు. అవునా కదా? ఎవరు చెప్పారు నీకు? పెళ్లి చేసుకుంటే, సంసారానికి వెళ్తే, గృహస్థుడవుతే అది ఒక పెద్ద లంపటగా భావించావు. అంటే పెళ్లి వివాహం జరిగితే యోగసిద్ధికి ఏమైనా అడ్డం వస్తుందా అని ఎవరు చెప్పారు నీకు? యోగ విద్య అంటే ఏమిటి? యోగాభ్యాసం అంటే నువ్వేమనుకుంటున్నావు? ఒక గురువు ఇచ్చినటువంటి మాట మీద నీకు నమ్మకం లేదు. మరి అది లేకుండా నువ్వు గురువుని తప్పుగా దోషారోపణ చేస్తున్నావు. నా అభిప్రాయాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు. నాకు తెలియదా? నీకు వివాహం అయితే యోగాభ్యాసం అనేది కష్టమవుతుంది, యోగసిద్ధి కలుగుదని నాకు తెలియదా? మరి నా అభిప్రాయాన్ని అర్థం చేసుకోలేదు, మరి గురువును కూడా అధిక్షేపించావు. ఇది నీకు మంచిదేనా? ఇది నీకు పనికి వచ్చేటటువంటి విషయమేనా? మరి గురువు ఆజ్ఞ మీద నీకు నమ్మకము ఏమాత్రము లేదు. మరి యోగసిద్ధి, మరి ఇలా నన్నే తప్పులు పట్టావు, దోషారోపణ చేశావు. మరి రెండవ గురువుని ఏమన్నావు? ఆయన కోపిష్టి అన్నావు. కోపిష్టి ఎలా అవుతాడు? సమాధి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక గురువు, ఆయనకు సాధారణమైనటువంటి కోపం అనేటువంటి సాధారణ గుణాలు ఉంటాయా? మరి నువ్వు ఎలా అనుకుంటావు ఆయన్ని కోపిష్టి అని? ఇలా అందరిలో నువ్వు దోషాలు వెతుకుతున్నావు. గురు వాక్యం మీద, గురు ఉపదేశం మీద, అలాగే వేద వాక్యం మీద, ధర్మశాస్త్రం మీద, మహానుభావుల మీద, వాళ్ళు చెప్పినటువంటి ఉపదేశం మీద నీకు నిర్లక్ష్యము అవసరమా? ఆ అసూయ నీకు అవసరమా? గురువుని ఎలా భావించాలి? వాళ్ళు చెప్పిన ఉపదేశాన్ని శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. అంతేగాని వాళ్ళని నువ్వు తక్కువగా చూసేటటువంటి స్థితిలో నీవు ఉన్నావా? మరి గురువు పైనే దోషారోపణ చేస్తున్నావే. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఇలా గురువుని ధిక్కరించి ఆ ఉపదేశాన్ని నువ్వు ఒప్పుకోలేదో, దోషారోపణ చేశావో, అటువంటి వారికి పట్టే గతి ఏంటి? ఇలాంటి జన్మలు సంప్రాప్తిస్తాయి. గురువుని నువ్వు తక్కువగా చూస్తున్నావు. నార్మల్ మన సామాన్యమైనటువంటి వ్యక్తిగా నువ్వు చూసావు, నిర్లక్ష్యం చేశావు. గురువుపదేశం మీద నీకు గౌరవం లేదు, నిర్లక్ష్యం మాత్రమే ఉంది. కాబట్టి నీకు ఇలాంటి స్థితి లభించింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా వేదవాక్యం మీద, గురువుపదేశం మీద, శాస్త్రాల మీద నిర్లక్ష్యం అనేది తగదు అనేటువంటి వృత్తాంతాన్ని, అలాగే అసూయ, ఇలాంటి చెడ్డ గుణాలన్నీ కలిగితే మనకు కలిగేటటువంటి జన్మలేంటివి? కప్ప, కుక్క అని ఇక్కడ ఉపదేశం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి దుర్గుణాలని మనం ఏం చేయాలి? నిర్మూలించాలి, సమూలంగా నిర్మూలించాలి. అలాగే గురువుపదేశం మీద, శాస్త్రం ఏం చెప్తుందో, వేదవాక్యం ఏం చెప్తుందో, ధర్మశాస్త్రం ఏం చెప్తుందో, ఆ మహానుభావులు ఏం చెప్తున్నారో వాటి మీద శ్రద్ధగా, జాగ్రత్తగా ఆ ఉపదేశాల్ని సీరియస్గా తీసుకొని పాటించాలి. అంతేగాని గురువుని తక్కువగా మనలాంటి వాడే అని నిర్లక్ష్యమైనటువంటి భావనని తీసుకోకూడదు. నీకు తత్వజ్ఞానం బోధిస్తున్నాడంటే, ఆత్మజ్ఞానం బోధిస్తున్నారంటే వాళ్ళు సామాన్యమైనటువంటి వ్యక్తులు కానే కాదు. అవునా కదండి? కానీ ఇక్కడ ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు. మరి ఆత్మజ్ఞానాన్ని ఎలా బోధిస్తాడు గురువు? అలాంటి నమ్మకం లేనప్పుడు. కాబట్టి ఇలాంటి స్థితి నీకు సంప్రాప్తించింది. నువ్వు ఒక పని చేయి, ఎలాగో అలాగే ఇలానే నువ్వు సాధన చెయ్యి. గురువర్యులని గౌరవించు, వాళ్ళు చెప్పినటువంటి విషయాలని నువ్వు గౌరవించి ఆచరించు. అప్పుడు నీకు మానవ జన్మ వస్తుంది. మానవ జన్మ వచ్చిన తర్వాత తిరిగి నా దగ్గరికి రా, నేను నీకు ఉపదేశం చేస్తాను అన్నారు. అలాగే ఆ కుక్కగారు అలానే చేశారు. అలాగే జ్ఞానోదయాన్ని పొందారు. గురువరులను అప్పటి నుంచి ఆయన ఎంతో గౌరవంగా, శ్రద్ధగా పూజించారు. దేవుడి కంటే ఎక్కువగా పరమాత్మ యొక్క తత్వం అంటే ఏంటంటే గురుతత్వమే పరమాత్మ తత్వం అని ఇక్కడ నిరూపించారు. కాబట్టి గురువర్యులు, ఆచార్యులు శాస్త్రం ఆధారంగా ఏం చెప్తున్నారో దాన్నే దైవవాక్కుగా మనము భావించాలి. గురువుని మనం అన్యగా భావించకూడదు, సామాన్యమైన వాడిగా మనము లెక్క కట్టకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. ఆ విధంగా ఆ కుక్కగారు మళ్ళీ మనిషి జన్మను తీసుకొని తిరిగి గురువర్యుల దగ్గరికి వెళ్ళి ఉపదేశాన్ని, జ్ఞానాన్ని పొంది ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయారు. కాబట్టి మనలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వారికి ఇలాంటి ఉపదేశాలు అందవు, అర్థము కావు. అర్థం కాకపోతే ధరించము. కాబట్టి గురువర్యులను, ఆచార్యులను, శాస్త్రాలను మనము నిందించకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు మన అహంకారాలతో. కాబట్టి ఆ గుణాలన్నింటినీ కూడా, ఆ దుర్గుణాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? మనోనాశము
కృషి చేయాలి అని ఇక్కడ మనకు పరమాత్మే స్వయంగా చెప్తున్నారు. కాబట్టి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి శ్రీమద్ భగవద్గీతకి సమస్త భక్తకోట వృందకి జై. హరే